హల్లెలూయా. గుడ్ మార్నింగ్, శుభోదయం. తెల్లవారిందండి, 7 గంటలైంది. ఇండియాలో ఉన్నారా, వేరే దేశాల్లో ఉన్నారా, మీరు ఎక్కడుంటే అక్కడి నుండి రోజు అనుదిన ధ్యానాన్ని వీక్షిస్తున్నామని, అది సమయం కాని సమయమైనా మరో సమయమైనా ప్రతిరోజు తప్పకుండా వాక్యం ద్వారా మేము బలపడుతున్నామని తెలియజేస్తుంది. దాన్ని బట్టి ఎంతగానో నేను దేవుడిని స్తుతిస్తున్నాను. నిజంగానండి, ఆయన వాక్యం మనల్ని బతికిస్తుంది, మనకు సేద తీరుస్తుంది. ఏదో ఒక థాట్, ఒక ఆలోచన దేవుడిచ్చిన మాట ద్వారా ప్రతిరోజు మీ దగ్గర తీసుకొస్తున్నప్పుడు ఆ మాట మీరు మనసులో పెట్టుకొని ఆ వాక్యాన్ని దినమంతా ధ్యానిస్తే మనం ఎంతగా దీవించబడుతున్నాం అన్నది మన సాక్ష్యాలుగా ఉన్నది. రండి, మరి ఈరోజు కూడా దేవుడు ఏం మాట్లాడతాడో విందాం. పరిశుద్ధుల నీకు వందనములు. మరొకసారి మా హృదయాలకు అవసరమైన సందేశాన్ని అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రపంచంలో ఏ మతముల్లో, ఏ ఆచారాల్లో, ఏ పద్ధతుల్లోనూ లేనటువంటిది యేసు ప్రభు మనకు నేర్పించింది ఒకటి ఉంది. ఏంటంటే అది క్రొత్త జీవితాన్ని జీవించాలి. క్రీస్తును నమ్మిన వారి యొక్క హృదయం మారుతుంది, పరివర్తన మారుతుంది, ఆలోచన విధానం మారుతుంది, క్రియలు మారుతాయి. పాత రోత జీవితం నుంచి విడిపించబడతాం. బానిసత్వ బతుకు నుంచి, పాపపునకు ప్రేమించే హృదయం నుంచి విడిపించబడతాం. అది నిజమైన క్రైస్తవ్యం. క్రైస్తవం ఒక మతం కాదండి. ఒకవేళ మీలో కొంతమంది క్రైస్తవ కుటుంబంలో పుట్టారేమో, అంత మాత్రాన మీరు క్రైస్తవులు అవ్వరు. అదేంటో మరి వాళ్ళ లెక్కలు తీసుకుంటున్నారు. క్రైస్తవులు ఎంతమంది? యేసు ప్రభువుని వ్యక్తిగతంగా అంగీకరించిన వాడు క్రైస్తవుడు అనబడ్డాడు. క్రీస్తును బోలే జీవించారు. కులం కాదు, మతం కాదు. అది మన జీవితంలో కలిగినటువంటి నూతనత్వం. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు తన రక్తాన్ని చిందించాడు. ఎందుకో తెలుసండి? మన రక్తం చెడిపోయిందండి. మనుష్యుని రక్తం చెడిపోయింది. ఏ వ్యాధి వచ్చినా మొట్టమొదట వాళ్ళు టెస్ట్ చేసేది ఏంటో తెలుసా? రక్త పరీక్షలు చేస్తారు. ఆ రక్తంలో వ్యాధులు ఏంటో తెలిసిపోతాయి. చూసారా? మన రక్తము పాపపు రోగంతో చెడిపోయింది కాబట్టి పాపపు రక్తమే మనలో ప్రవహిస్తుంది. పాప స్వభావమే మనలో ఉందండి. కీడు చేయటమే మన చేతనమును, మేలు చేయటం చేత కాదు. చూడండి, మన చిన్నపిల్లలు ఎదుగుతుండగా చదువులో వారు ఆడితేరేమో కానీ బూతు మాటలు, చెడ్డ మాటలు ఎవరు నేర్పించలేక కూర్చోబెట్టి, కానీ స్వాభావికంగా వచ్చేస్తుంటాయి. వాటిలో నుంచి విడిపించడానికి ప్రభు ఆశిస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేరని మీరు ఎరుగుదురు కదా. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన తరతరాలుగా ఆదాము నుండి మానవుని జీవితంలో పాపం కొనసాగుతూనే ఉంది. విభేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నారు. ఆ రక్తం మన స్వభావాన్ని చూపిస్తుందండి. ఇప్పుడు ఇంకా జీన్స్ అంటారు. ఇప్పుడు ఇంకా టెస్టులు చేస్తున్నప్పుడు ఎలాగూ పితరుల యొక్క స్వభావాలు, అనారోగ్యాలు, రోగాలు ఆ రక్తం ద్వారా స్వభావంలో మనలో వస్తున్నాయో అన్నది కనిపెడుతున్నారు. యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడంటే, ఆయన తన రక్తాన్ని, అంటే పాపము లేని, కల్మషము లేని, దోషము లేని, నిర్దోషమైన, నిష్కళంకమైన తన రక్తాన్ని చిందించి మన రక్తాన్ని మార్పిడి చేయటానికి, మన పాప స్వభావం నుంచి విడిపించబడి క్రీస్తు రక్తంలో కడగబడ్డప్పుడు నూతన స్వభావాన్ని కలిగి ఉంటామండి. మీకు తెలుసా, మన శరీరంలో ఇంచుమించు 5-5.5 లీటర్ల రక్తం ఉంటుంది. రోజుకి అది మన రక్తము ప్రవహిస్తూ ఉంది. అది ఎప్పుడు స్టాగ్నెంట్గా ఉండదు, ప్రవహిస్తూనే ఉంటుంది.
మన శరీరాలు ఉత్పత్తి చేసే కల్మషాలన్నీ మురికి కాలువలో ఎలా కొట్టుకుపోతుంటాయో, మన అవయవాల్లో ఉత్పత్తి అయ్యే ఆ యాసిడ్స్, ఆ యొక్క ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఆ రక్తం మోసుకుపోయి గుండెకి అందిస్తే ఆ గుండె దాన్ని శుద్ధి చేసి శరీరాన్ని ప్రతి భాగానికి 23 సెకండ్స్లో శరీరంలోని ప్రతి అవయవానికి నూతన రక్తం అందించబడుతుంది. మన రక్తమే శుద్ధీకరించి మళ్ళీ రీసైకిల్ అవుతుంది. కిడ్నీల్లో అది పూర్తిగా వెళ్ళి వడగట్టబడుతుంది. అక్కడ ఒక కిడ్నీ ఒక రోజుకి 180 లీటర్ల రక్తాన్ని వడగడుతుందటండి. ఎంత గొప్ప దేవుడండి మనల్ని. పాపాన్ని మాత్రం వడగట్టడం కుదరదు. రక్తంలో ఉన్న మలినాలను, ఇన్ఫెక్షన్స్ను ఆ కిడ్నీలు శుద్ధి చేస్తున్నాయి. ఆ రక్తం బాగుంటే ఆరోగ్యం బాగుంటుందండి. రక్తంలోనికి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మనిషి వేలాడిపోతాడు. పాపపు రోగం ఎలాగుందో అలాగే ఆధ్యాత్మిక రోగం ఉంది. శరీర రోగాలు ఎలా ఉన్నాయో అలా పాప రోగం ఉంది. ఇంకోలా చెప్పాలంటే పాప రోగము నుండి ఆ రక్తము ఎంత శుద్ధి చేసినా ఆ పాపం పోదు, కడిగినా పోదు. ఆ రక్తాన్ని రీప్లేస్ చేయాలి క్రీస్తు రక్తముతో. అందుకే యేసు ప్రభు రక్తాన్ని చెందించడానికి లోకంలోకి వచ్చాడు. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ జరగదని అందరూ చెప్తారు. రక్తాన్ని ప్రోక్షించినప్పుడు ఆ పవిత్రపరచబడుతుంది. యేసుక్రీస్తు తన రక్తాన్ని చింతించడానికి లోకంలోకి వచ్చాడు. మీకు తెలుసా, రక్తంలోనే ప్రాణం ఉందండి. ప్రాణాధారము రక్తమే. మనిషి అవయవాలన్నీ బాగున్నా యాక్సిడెంట్ అయినప్పుడు ఆ తలబగిలి ఆ రక్తం అంతా పోయిందనుకోండి, చనిపోతాడు. అవయవాలన్నీ ఫ్రెష్గానే ఉంటాయి. అందుకనే అవయవాల మార్పిడికి వెంట పంపిస్తున్నారు కదా. ఇప్పుడు రక్తంలో ప్రాణం ఉంది. యేసు ప్రభు రక్తం ఇవ్వడానికి వచ్చాడంటే తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు ఈ లోకంలోనికి. మనకి ఏదో అర్థం కాలేదా మీకు? ఇంకా అర్థం కాకపోయినా నమ్మండి, అద్భుతాలు చూస్తారు. మన నీచ స్వభావాన్ని నుంచి మనల్ని విడిపించటానికి, మన పాపము నుండి మనల్ని విడిపించటానికి మనల్ని తన రక్తమిచ్చి కొన్నాడు ప్రభు. మన స్వభావం మారిపోతుంది, మన ప్రవర్తన మారిపోతుంది, మన మాటలు మారిపోతాయి, మన తత్వం మారిపోతుంది. అదే నిజమైనటువంటి క్రైస్తవ్యం. అది ప్రభు నేర్పించిన భక్తి మార్గం. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేతగాక అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కలంకమైన క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు. రక్షించబడ్డ వ్యక్తి పాపము నుంచి విడిపించబడ్డాడన్నమాట. తాకట్టు పెట్టుకుంటాం మన సామాన్లు చూడండి. ఆ తాకట్టు డబ్బు విడిపించుకోలేకపోతే అది మురిగిపోయిందని అతను సొంతం చేసుకుంటాడు. అలాగే అపవాదికి మనం అమ్ముడుపోయాం. అపవాది ఇచ్చే పాప ఇచ్చలకు, లోక ఆశలకు లొంగిపోయి శరీరాన్ని పాపానికి లొంగ తీసుకొని అపవాదికి అమ్ముడుపోయాం. మనం పాప బంధకాల్లో బంధించబడ్డాం. మనంతట మనం బయటికి రాలేం. మనం మానాలనుకుంటాం, మానలేం. మంచిగా ఉండాలనుకుంటాం, ఉండలేం. కదండి. నేను అబద్ధం ఆడకూడదంటూ అబద్ధం ఆడుతున్నాను, కోప్పడదనుకుంటూ కోప్పడుతున్నాను, తాగకూడదంటూ తాగుతున్నాను అని వాళ్ళు ఎంతోమంది చెప్తున్నారు. కారణం మనం మన శక్తితో మనకి విడుదల దొరకదు కనుక మనల్ని విడిపించటానికి, మనల్ని ఆధ్యాత్మికమైన రక్షణలోనికి నడిపించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు, అందరికీ ప్రభు అయిన క్రీస్తు అందరి కొరకు ఒకేసారి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న సకల జనుల కొరకు, సకల జనుల పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలిగా కలువరి శిలువలో మరణించి రక్తాన్ని చిందించి విమోచన కార్యాన్ని సిద్ధపరిచాడు. ఆయన ప్రభు గనుక ఆయన మరణించి 3వ దినాన మృత్యుంజయుడే లేచాడు. మరణాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు. మరణాన్ని ఆయన శరీరం కుళ్ళిపట్టలేదు. అందుకే సజీవమైన ప్రభువుగా మనకున్నాడు. ఇవాళ మనల్ని మార్చగలిగిన ప్రభువుగా, మన స్వభావాన్ని మార్చే ప్రభువుగా ఉన్నాడు. మన బలహీనతల యందు మనకు సహాయం చేసే ప్రభువుగా ఉన్నాడు. ఆయన శరీరధారిగా మన వల్లే అన్ని విషయాల్లో శోధించబడ్డాడు, కానీ పాపం లేనివాడిగా ఉన్నాడు కనుక మనం కూడా ఈ లోకంలో ఉండగా
ముందుకు వెళ్ళే మనకు కూడా అనేక రకాల శోధనలు వస్తాయి. కానీ ప్రభు రక్తములో కడగబడిన వారు పాపానికి లోబడరు, పాపాన్ని జయించగలుగుతారు, పాపాన్ని ఎదిరించగలుగుతారు. అటువంటి పరిశుద్ధపరచబడ్డ జీవితం మీకుందా? ప్రభువులో భక్తిలో సాగుతున్నాను అన్నప్పుడు మీ బతుకులో పాత స్వభావాలన్నీ విడిచిపెట్టాలండి. వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టాలి, మూఢనమ్మకాలు విడిచిపెట్టాలి, పాత దురభ్యాసాలు విడిచిపెట్టాలి, పాత అలవాటులు విడిచిపెట్టాలి. క్రీస్తు రక్తంలో కడగబడితే నీ రక్తంలోనికి ఆయన రక్తం ప్రవహించిన మరుక్షణంలో నీకు తెలియకుండానే పాపము చెయ్యజాలడు, పాపము చెయ్యడు. దేవుని బీజం వల్ల పుట్టినవాడు పాపము చెయ్యలేడు. ఎస్, దేవుడు మనకు ఒక జయ జీవితాన్ని ఇస్తాడు. అది నిజమైన క్రైస్తవ్యం. క్రైస్తవులు ఎంత జనాభా ఉన్నారు ప్రపంచంలో అన్నది ముఖ్యం కాదండి, ఎక్కువే ఉన్నారు. అది కానీ క్రీస్తు రక్తంలో కడగబడిన నిజ క్రైస్తవులు ఎందరు ఉన్నారంటే 0.1% ఉన్నారని ఈ మధ్య లెక్కలు కట్టారు. యేసుక్రీస్తు రక్తంలో ఇప్పటికీ శక్తి ఉందండి. ఆయన రక్తపు మరకలు కలిగిన ఒక క్లాత్ని పరిశీలించినప్పుడు విశ్లేషకులు ఆ రక్తంలో చనిపోయిన వాని రక్త కణాలలాగా లేవు, కానీ అందులో కదులుతున్నటువంటి రక్త కణాలు ఉన్నాయని కనిపెట్టారు. నిజం. పాప స్వభావంతో పుట్టిన వారి మనం, కానీ ఆయన నిష్కళంకుడైన, నిర్దోషి, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ రక్తం ప్రతి పాపిని కడుగుతుంది అన్నది ఇవాళ కూడా అది సజీవంగా ఉన్నదన్నది నిజం. నమ్మండి. మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రుడిగా చేస్తాడు. ఎంత సులభంగా పాపము నుండి మనకి విడిపించబడడానికి, దోషము నుంచి విడిపించబడడానికి, పాపపు శిక్షను తప్పించుకోవడానికి, పరలోక రాజ్య వారసులు అవ్వడానికి చేయవలసిందంతా ఆయన చేసి, పొందవలసిన శిక్షను ఆయన పొంది, మనకు రావలసిన ఉగ్రత ఆయన మీదకు వచ్చినప్పుడు ఆయన తండ్రి చేత చెయ్యి విడువబడి ఒంటరిగా పోరాడి చేయించాడు. ఆ జయాన్ని మనకిస్తానంటున్నాడు. క్రీస్తు యేసునందు నీకు జయ జీవితం కావాలంటే, పరిశుద్ధ జీవితం కావాలంటే, నీ శరీరములో, నీ ఆత్మలో, నీ రక్తములో పారుతున్న పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన, ప్రతి విధమైన పాపమును ఒప్పుకుంటే క్రీస్తు రక్తం మనల్ని శుద్ధీకరిస్తుంది. మీ పాపములు కెంపు వలె ఎర్రని వైరను, అవి హిమము వలె తెల్లని ఒకనని ప్రభు చెప్పున్నాడు. ఒక కొత్త జీవితం అండి క్రైస్తవ జీవితం. అటువంటి అనుభవాన్ని మీరు పొందారా? ఇంతకాలంగా దేవుని వాక్యం వింటున్నామంటున్నారు, ప్రభుని నమ్ముకున్నామంటున్నారు. మీ వ్యక్తిగత జీవితంలో, మీ అంతరంగంలో శుద్ధీకరణ జరిగిందా? మీ రక్తంలో, మీ స్వభావంలో నూతనత్వాన్ని పొందారా? లేదంటే ఈరోజు ఖచ్చితంగా ఒంటరిగా వెళ్ళి మీరు ప్రార్థించండి. పరిశుద్ధాత్ముడు తన అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఏదో ప్రభువుని నమ్ముకున్నామని చెప్పుకొని సాగిపోయేవారిగా మేముండక, నీ రక్తంలో కడగబడిన వారిగా, నీవిచ్చు నూతన స్వభావాన్ని కలిగి జీవించేవారిగా ఉండటం, అనుదినము నీ మాటలు వింటూ నీ అందు విశ్వాసం ఉంచామని చెప్పుకుంటున్నాం. ఆ ఒక్కొక్కరికి సహాయం చేయలేట. ఎవడైనా క్రీస్తు యేసునందు వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తము కొత్తవాయనన్నావు. ఆ కొత్త జీవితాలతో ఆ మా కొరకు సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యముకు మేము సిద్ధపడుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయి. ఇంకా నీ నామం ఎరగని వారికి నీవిచ్చే ఇంత గొప్ప రక్షణ పొందని వారికి నాయన పరిశుద్ధాత్మని కార్యాలు ఎంత దినాల్లో జరిగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైండుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్ర భారాలు 9540 నెంబర్కి, మీరు ఒకవేళ ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఎప్పటికప్పుడు ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా పంపిస్తూ ఉండండి. మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు తప్పక మిమ్మల్ని మీ ప్రార్థనలు ఆలకిస్తాడు. ఇంకా రక్షణ పొందలేదనే వారు ఎవరైనా ఉంటే ఈరోజు ప్రత్యేకంగా ఆ విషయం మాకు తెలియచేయండి. మీకోసం మేము ప్రార్థిస్తాం. మీరు కూడా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో మీ హృదయాలు సరి చేసుకోరండి. పాత జీవితం ఉంది, ప్రభు సాక్షులుగా జీవితాం. ఆయన రాకడ సమీపంగా ఉంది. వచ్చేతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలుగుని ప్రతిదినంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ తోడేండుగాక.